బీకేపీఎల్ఈ న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను నా మీడియా మిత్రులందరికీ ఈరోజు ప్రకాశం జిల్లా ఏర్పడిన రోజు మనందరం చాలా సంతోషమైన రోజు. ఈరోజు పెద్దలు షేక్ రియాజ్ గారు కొన్ని అంశాల గురించి మాట్లాడారు. గత జరిగిన 3-4 రోజుల కిందట జరిగిన ఇష్యూస్ గురించి మనం ఒకటి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఒక పద్ధతి ప్రకారం, ఒక ఆలోచన ప్రకారం, విధి విధానం ప్రకారం మాట్లాడితే ఎప్పుడు ఎవరు దేనిని విమర్శించరు. వ్యక్తుల్ని విమర్శించే ముందు అందరం మనం ఏందని చూసుకోవాలి. ఈరోజు భారతదేశమే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎవరు అతనే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి సాయి ప్రతి ఒక్కరు ఎందుకు చూస్తున్నారంటే నిజాయితీ, ఆయన డెడికేట్నెస్, పట్టుదల, దీక్ష ఇవన్నీ ఉన్నాయి. అలాంటి వ్యక్తిని మనము ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అతనికన్నా మన తక్కువ ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు విమర్శించడం అనేది తప్పు. పెద్దవాళ్ళు ఎప్పుడు గౌరవంగానే ఉంటారు. అంతటి పెద్దవాళ్ళు ఎప్పుడు మన గౌరవంగా ఉన్నప్పుడు వాళ్ళు మన గౌరవంగా మాట్లాడటం అని కాదు, విధి విధానం ఉంటే మాట్లాడుకోవచ్చు. నీకు నచ్చకపోతే ఏం చెప్పుకోవచ్చు. పార్టీ విధంగా ఏమున్నా సరే తప్పు ఉంటే గవర్నమెంట్ విధంగా మాట్లాడచ్చు. ఈరోజు కూటమి గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఎంత బలంగా ఉందంటే ఈరోజు భారతదేశంలోనే ప్రకాశం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. మన మెజార్టీ అనేది ఇండియా వైడ్గా ఉపయోగపడుతుంది. ఈ అందరికీ ఉండటం వలన మన పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమిని కలిపిన ఘనత ఆయన ఒక్కరికే ఉంది. ఆయన ఒక శక్తి, ఆయన ఆలోచన పరుడు, ఆయన ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసు. అలాంటి వ్యక్తిని మనం గబక్కనే విమర్శించి మాట్లాడకూడదు. ఈ కూటమి అనేది ఎంత బలంగా ఉందంటే ఈరోజు రాబోయే 7 నెలల్లో ఎంతో అనుకూలంగా ఎన్నో రోడ్లు కానీ ఇది కానీ పంచాయతీరాజులో ఎంత ముందుకు తీసుకెళ్లారంటే పంచాయతీరాజు ఇన్ని పనులు చేయొచ్చా అనే ఆలోచన పంచాయతీలో ఉండే పెద్దలకి, చెట్టు కింద కూర్చునే పెద్దలందరికీ అర్థమైంది. అమ్మో, ఈ పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్ప వ్యక్తి, ఇన్ని రకాలు చేస్తున్నారు. ఒక్కసారిగా ఆగస్టు 15కి ఇచ్చిన డబ్బులను చూసి బిత్తరపోయారు. భారతదేశంలో ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత చేయొచ్చా అని. ఇలాంటి చేసే వ్యక్తిని మనం అనవసరంగా స్టేటస్ లేకుండా ఒక వ్యక్తిని విమర్శించడం అనేది పెద్దలు అందరూ గౌరవంగా వాళ్ళ వ్యక్తిగత వదిలేస్తున్నాం మేము. కానీ ఒకటండి, కాపులు అనేది పవన్ కళ్యాణ్ గారు అందరినీ దగ్గరికి తీసుకునే వ్యక్తి. అతను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అతను కలిసి ఎన్డీఏతో పాటు కలిసి ఈ పార్టీని ఎదగడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలని, ఆయన సినిమాలన్నీ, ఆయన ఇష్టమైంది సినిమాలు కూడా పక్కన పెట్టి ఈరోజు పంచాయతీరాజ్ తీసుకొని దానికోసం నెక్స్ట్ జిల్లా వారీగా తిరగడానికి కూడా రెడీ అయ్యి 26 జిల్లాలు తిరుగుతానికి, ప్రతి ఒక్కరి ఇంకా నియోజకవర్గాల్లో తిరగడానికి ఆయన ఆలోచిస్తున్నారండి. ఎప్పుడు షేక్ రియాజ్ గారు 12 సంవత్సరాల పాటు ఆయనతో పాటు నడిచి కష్టపడి ప్రతి ఒక్కటి ఉండి మంచి చెడు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారే ఒక మీటింగ్లో ఆయన చెప్పారు, నాతో పాటు 4 స్తంభాల్లాగా రియాజ్ గారు ఉన్నారని. ఎందుకంటే ఒక మనిషి గురించి చెప్పారంటే అది మామూలుగా రాదండి. ఆ కష్టం అనేది పడినప్పుడు, ఆ కష్ట నష్టాలు పక్కన పడినప్పుడే వచ్చింది. అలాంటి వ్యక్తులు ఎంతో ఉండబట్టి ఈరోజు జనసేనని ఒక లెవెల్గా తీసుకొచ్చారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. అందరూ కలిసి ఉమ్మడిగా ప్రతి ఒక్కటి. కానీ ప్రకాశం జిల్లాలో ఉన్న చాలా మంది పెద్దలు ఉన్నారు. ఈరోజు కాపులు అని గురించి మనం మాట్లాడుతున్నారు, కానీ కాపులు అనే వ్యక్తులు గురించి కాదు. ఈరోజు ఎన్డీఏ కూటమి ముందు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ డెవలప్మెంట్ గురించి కూర్చొని అయిన తర్వాత ఎవరైనా మన కొత్త ఇల్లు మనం చేరతాం, లేదా ఈ రెంట్కి తీసుకొని చేరతాం. జైల్లో ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని సెటిల్ అయిన తర్వాత ఆ రోజు కూర్చొని మన ఇంటికి తినడానికి ఆలోచిస్తాం. కానీ ఇంట్లో వెళ్ళంగానే నువ్వు శుభ్రం చేయకుండా మనం ఆలోచిస్తాము. అట్లే గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అండి, ఇంతవరకు ఇంకా ఏం కాలా, 9 నెలలు కంప్లీట్ కాలా.
అంటే ఒక బిడ్డ పుట్టడానికి 9 నెలలు అయితే ఆ 7 నెలలు అయిన తర్వాత కూర్చొని 4 నెలల్లో కూర్చొని అన్ని రకాల ఇవ్వాల్సిన ప్రతి ఒక్క డివిజన్కి ప్రతి ఒక్క కులాన్ని దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కుటుంబం ఉంది. వాళ్ళందరూ చేయాలని చెప్పి ఆలోచన విధానంతో ఉన్నారు. ఈరోజు ఎంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచన పరుడండి. ఆయన ఎంతో డెడికేటెడ్నెస్గా ఎంతో పద్ధతిగా ఎంతో ఆలోచనతో ఉన్నారండి. అండ్ నెక్స్ట్ లోకేష్ గారు ఇలా ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ కలిసి ఒక కూటమితో ఉంటే భారతదేశంలో ఉన్న ఎన్డీఏ కూటమితో కంటే ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు కూటమి అనేది ఎంతో వినయంగా ఎంతో పద్ధతిగా ఉందండి. ఆలోచన విధానం అనేది మనిషి ప్రతి ఒక్కళ్ళు మరి వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు గారు గౌరవ షేక్ రియాజ్ గారు చెప్పినట్లు ఆయన అందరికీ దత్తపుత్రులాగా ఆయన ఎప్పుడూ విజ్ఞత గల వ్యక్తి అండి. ఆయన మనం విమర్శించడం అనేది పెద్దలు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే చిన్నవాళ్ళు పెద్దలైనా అది మంచి పద్ధతి కాదు. మనం ఆ ఒక్క వార్డు వల్లే ఈరోజు ఇన్ని సీట్లు వచ్చినాయి అందరూ అంటున్నారు. అది కూడా నేను కూడా ఏకీపిస్తున్నాను. అలాంటి మాటలు మనం మాట్లాడటం కంటే అందరూ కలిసి ఇంకొకసారి ఆలోచించాలని అన్న మాట వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.